యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురూజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనము మాట్లాడబోయే విషయం ఏమంటే 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వారికి వాళ్ళ క్యారెక్టర్ మేనరిజం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ లక్కీ టిప్స్ పాటిస్తే వాళ్ళకి జీవితంలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది, ఈ గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. 7, 16, 25 ఈ తేదీని, ఈ డేట్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చి కేతు గ్రహం. సో కేతు గ్రహం ఒక కారకత్వం ఏముంటుందో అదంతా ఈ తేదీలో పుట్టిన వారి, ఈ డేట్లో పుట్టిన వారి క్యారెక్టరిస్టిక్స్, మేనరిజమ్స్, మెరిట్ పాయింట్స్, ఈవెన్ డీమెరిట్ పాయింట్స్, స్ట్రెంగ్త్, వీక్నెస్ అన్నీగా ఉంటుంది. సో మన గురించి మనము, మా స్ట్రెంగ్త్, మన మెరిట్ పాయింట్స్, మన పాజిటివ్ థింగ్స్ ఇవన్నీ మనం తెలుసుకున్నామంటే జీవితంలో ఎదిగేదానికి, ఎక్స్ప్లోర్ అయ్యేదానికి ఈజీ. ఇది 27 నక్షత్రాల్లో పుట్టిన వారికి, 27 నక్షత్రాల్లో పుట్టిన వారు ఒక్కొక్క నక్షత్రం, కేతు నక్షత్రంలో ఒక 3 నక్షత్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని, మఖ, మూలం అని ఈ 3 నక్షత్రాలు కేతు నక్షత్రాలు. బట్ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఈ కేతు గ్రహం క్వాలిటీ ఉండదు, వాళ్ళ క్యారెక్టర్ మేనరిజం ఉండదు. అయితే 7, 16, 25 తేదీ పుట్టినారంటే వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టుండి, వాళ్ళు ఏ నక్షత్రంలో, చంద్రుడి నక్షత్రంలో పుట్టుకుని లేదంటే సూర్యుడి నక్షత్రంలో పుట్టితే కూడాను ఇదే క్యారెక్టర్ మేనరిజమే ఉంటుంది. దానివల్ల నంబర్ ఈజ్ యూనివర్సల్ టు ఆల్. ఇట్స్ అందరికీ ఒక మాదిరిగానే ఉంటుంది. అది అమెరికా వాడు కావచ్చు, ఇండియా వాడు కావచ్చు, వేరే ఇంకో దేశం కావచ్చు, యూకే వాళ్ళు కావచ్చు. సో ఆ క్యారెక్టర్ మేనరిజంకి ఈ 7, 16, 25 కేతు గ్రహ తారీఖులో తేదీలో పుట్టిన వరకు ఉంటుంది. సో వీళ్ళ మెరిట్ పాయింట్స్ అంతా ఏమి? నార్మల్ కేతు అంటే టెయిల్, రాహు అంటే హెడ్, తల, ఇది తోక. సో కేతు అంటే టెయిల్ అని చెప్తున్నాం. ఈ టెయిల్ అంటే ఏమంటే ఒక కేతుకి ఇంకొక ఉదాహరణ ఇవ్వచ్చు. జస్ట్ థ్రెడ్, ఒక థ్రెడ్కి ఉదాహరణ ఇవ్వచ్చు. ఒక దారం ఒక బండల్లో ఉంది అంటే ఎంత ఉంది బండల్లో అని మనము ఎంత మీటర్ ఉంది అని చెప్పగలుగుతామా? లేదు, కష్టం. బండలు చూస్తే మనం అంచనా వేయలేం. అదే మాదిరిగా వీళ్ళని ఒక మాను, ఒక పెద్ద మాను, ఒక ట్రీ, దాన్ని వేరు చెప్తాం కదా, రూట్స్కి వీళ్ళని కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు రమ్మలు, కొమ్మలు ఒక మాన్ని కట్ చేయాలంటే ఈజీగా కట్ చేసేయచ్చు, ఈజీగా కట్ చేసి అక్కడ పడేయచ్చు, ఇంత ఉంది అని. అయితే భూమిలోపు ఉండే ఆ వేరన్నీ ఒక్కటి ఇడియకుండా దాన్ని బయటికి తీయండి అంటే చాలా కష్టం. ఎందుకంటే వేరు ఎక్కడెక్కడికి పోయి ఉంటుందో అస్సలు తెలియదు, చాలా కష్టం. అలా మనం ఆ అన్ని రూట్ తీయాలి అంటే దగ్గర దగ్గర ఒక 100x100, 200x200 ఫీట్ మినిమం ఒక ట్రీకి, ఒక చిన్న ట్రీకి 200x200 మనము దాన్నంతా తవ్వి తీయాలి. సో అలా ఈ రూట్స్ ఎలా పోయి ఉంటుందో, భూమిలో ఎక్కడెక్కడికో పోయి ఉంటుందో, స్ట్రాంగ్గా పోయి ఉంటుంది. తర్వాత ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా వెళ్ళి ఉంటుందో ట్రీ ఎంత బాగుంటుందో ఆ మాదిరిగా వీళ్ళ నాలెడ్జ్ అనేది ఆ భూమిలోపు పోయిన వేర్లు మారి ఉంటుంది. అంత పెద్ద నాలెడ్జ్, అంత పెద్ద ఇదంతా సాధించుంటారు. సో దానివల్ల అన్ని విషయాలు తెలుసుకుంటారు రూట్స్ మాదిరిగా. సో బండల్ ఆఫ్ నాలెడ్జ్, నేను ఒక దారం చెప్పినాను, దారం బండల్ అన్నాను, థ్రెడ్ బండల్ అని. వీళ్ళు థ్రెడ్ బండలే, బట్ థ్రెడ్కి బదులుగా దాన్ని బంచ్ ఆఫ్ నాలెడ్జ్, బండల్ ఆఫ్ నాలెడ్జ్ వీళ్ళకు ఉంటుంది. దానికి కేతు గ్రహాన్ని జ్ఞానకారకుడు అని పిలిచినారు. సో జ్ఞానం అనేది చాలా గొప్పది. ఓకే, ఆ జ్ఞానం ఇప్పుడు జ్ఞానంలో ఇప్పుడు నేను చెప్పినాను పాజిటివ్, నెగటివ్, స్ట్రెంగ్త్, వీక్నెస్ అని. జ్ఞానము, విజ్ఞానము. అప్పుడు జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని, విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు విజ్ఞాని. ఇంకొక పదం ఉంది కదా, ఏదైనా నెగటివ్ అయిపోయిందంటే అజ్ఞానము అంటారు. సో మనం జ్ఞానిగా, విజ్ఞానిగా బ్రతికితే ప్రపంచంలో ఏది కావాల్సింటే తెలుసుకోవచ్చు. ఏదైనా కాస్త మనం వెళ్ళే రూట్ సరిలేదు అంటే
అది అజ్ఞానమైన పనిలే అయిపోతుంది, అజ్ఞాని అయిపోతాం. సో దానివల్ల ప్లస్ పాయింట్స్ ఇవి. జ్ఞాని, ఒక విజ్ఞాని, ఒక బంచ్ ఆఫ్ నాలెడ్జ్, బండల్ ఆఫ్ నాలెడ్జ్. అది అన్ని విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో, వెదర్ ఇట్ ఈస్ స్పోర్ట్స్, వెదర్ ఇట్ ఈస్ పాలిటిక్స్, వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్. అదే మాదిరిగా వీళ్ళు నీడగ్రహ అని చెప్తారు. చంద్రుడికి నీడగ్రహ వచ్చి కేతుగ్రహం. చంద్రుడికి నీడగ్రహ కేతు అదనం వల్ల ఈ షాడోతో ఉండే విషయాలు ఏమంటే సినిమాలు. సో సినిమా నటులు, నటీమణులు కూడా దీంట్లో ఎక్కువగా మీరు చూడొచ్చు. షాడో ప్లానెట్ కాబట్టి, చంద్రుడి నీడగ్రహ కాబట్టి కేతుగ్రహం అని పిలుస్తారు. సో ఇలాంటి మంచి విషయాలన్నీ వీళ్ళ క్యారెక్టర్స్లో ఉంటుందా, వీళ్ళు అదన్నీ అలాంటి సాధనలు చేసినారా అనేదానికి ఒక 3 పేర్లు చెప్తాను. దాని తర్వాత ఈ తేదీలో పుట్టిన వారు దగ్గర ఒక 200 ఇయర్స్, 250, 300 ఇయర్స్ వెనకాల పుట్టిన వారు నుంచి ఇప్పుడు వరకు ఉండే సూపర్ స్టార్స్, సాధన చేసిన సాధకులు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా చెప్తాను. అప్పుడు మీకు రియలైజ్ అవుతుంది, ఓ ఈ డేట్లో పుట్టినారు, ఇలాంటి విషయాలన్నీ సాధించున్నారా, మేము ఇదే తేదీలో పుట్టినాము, మేము కూడా ఇలాంటి చెయ్యొచ్చు, సాధన చెయ్యొచ్చు అని ఒక మోటివేషన్. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో ఈ తేదీలో పుట్టినవారు ఎప్పుడే కానీ 7, 16, 20 తేదీలో పుట్టినవారు అయినంత వరకు వాళ్ళు పుట్టిన ప్లేస్లో, బర్త్ ప్లేస్, ఇప్పుడు హైదరాబాద్లో పుట్టినారంటే హైదరాబాద్లోనే షైన్ అయ్యేది చాలా తక్కువ. మినిమం డిస్టిక్ మారుంటారు, మినిమం స్టేట్ మారుంటారు, మ్యాక్సిమం రాష్ట్రాన్నే వదిలేసి వేరే దేశానికి వెళ్తారు, వేరే స్టేట్, వేరే డిస్టిక్, వేరే కంట్రీ. సో ఏదైనా ఒక అబ్రాడ్ ఒక ఫంక్షన్ ఏదో జరిగింది అనుకోండి, ఇక్కడ విదేశం అంటే భారతదేశం మీరు దేశాలను వదిలేసి వచ్చి, మీరు పుట్టిన దేశాలను వదిలేసి వచ్చి ఈ దేశంలో పనిచేస్తున్నారు, ఏదో ప్రోగ్రెస్ చేస్తున్నారు, వాళ్ళంతా ఒక గెట్ టుగెదర్ పిలిచి 7, 16, 20 తేదీలో పుట్టినారు చెయ్యొద్దండి అంటే, ఆ గ్యాదరింగ్లో ఒక 100 మంది ఉన్నారంటే ఒక 50 మంది లేదంటే 40 మంది అన్న మ్యాక్సిమం చెయ్యొత్తారు. 7, 16, 25 అదర్ ల్యాండ్స్, మైగ్రేషన్, వలసపోయి పేరు చేసేది, ఓకే, సాధనలు చేసేది, అవన్నీ ఉంటుంది. దానివల్ల ఫారిన్ ట్రావెల్స్, అబ్రాడ్ ట్రావెల్స్, ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళంతా వీళ్ళే. త్రూ ట్రావెల్ నేమ్, ఫేమ్, మనీ అన్నీ కూడా సంపాదించే యోగము ఈ తేదీలో పుట్టిన వారికి ఉంది. అది కరెక్ట్ అనేదానికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, 7వ తేదీ పుట్టిన మహేంద్ర సింగ్ ధోని. సో ఒక క్రికెటర్ అంతే ఎంత ట్రావెల్స్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ భోంచేసినారు భారతదేశంలో అంటే నెక్స్ట్ దుబాయ్లో పోయి లంచ్, అక్కడ లంచ్ చేసి వదిలినారంటే తిరిగి ఈవినింగ్ వేరే ఏదైనా ఇంకొక దేశం పోవచ్చు. అలాంటి ట్రావెల్ చేసేవాళ్ళు. అదే మాదిరిగా ధోని గారి క్రికెట్లో ఉండే ఒక పట్టు, ఒక నాలెడ్జ్, ఈ 7వ తేదీలో పుట్టిన వారు నేను రూట్ అని చెప్పినాను, వేరు. ఆ వేరుని కనిపెట్టేదని కష్టము. ఒక రమ్మలు, కొమ్మలు అవన్నీ ఈజీగా చూస్తే కనిపించేస్తుంది ఫర్ నేకెడ్ ఐట్స్. ఉత్తి కళ్ళతో పాటు మనం లెక్కేసేయచ్చు, ఎన్ని రమ్మలు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎంత హైట్ వెయిట్ అప్రాక్సిమేట్లీ జడ్జ్ చేసేయచ్చు. వేరుని జడ్జ్ చేసేయలేము. అలాగనే ఈ 7, 16, 25వ తేదీ పుట్టిన వారి మూవ్స్, వాళ్ళ స్టెప్స్ ఏమని జడ్జ్ చేయలేము. అలాగే క్రికెట్లో ఎన్ని ఎక్స్పీరియన్స్లు, కొత్త విషయాల్ని తీసుకొచ్చింది ఆయనే. సో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ డౌన్ పోయే వ్యక్తి, రెండోది, మూడోది, నాలుగోదిని ఒక స్టాండర్డ్గా ఉంటుంది. అయితే ఈయన కొన్ని మ్యాచుల్లో మూడో బ్యాట్స్మెన్ని దిగించే బ్యాట్ చేసే చోట్లో ఇమ్మీడియట్ 7వ చోట్లో ఉండేవాడిని తీసుకొచ్చి 3వ చోటుకు వేసేస్తారు. ఈయన వేరే వికెట్ కీపింగ్లో చూసుకుంటే మీకు టోటల్ గ్రౌండే తెలుస్తుంది. అదే మాదిరిగా బౌండరీ లైన్లో ఎవరు ఎక్స్పీరియన్స్ ఉంటారో ఆ బౌండరీ లైన్ తీసుకొచ్చి స్లిప్లో వేసి, స్లిప్లో ఉండేవాడిని తీసుకెళ్ళి బౌండరీ లైనో లేదంటే వేరే ఇంకొక ప్లేస్కి వేసేస్తారు ఫీల్డింగ్కి. అలాంటి చేంజెస్ లేదు, వీళ్ళకి ఇప్పుడు ఫాస్ట్ బౌలింగే పోవాలి, ఫాస్ట్ బౌలింగ్ మీడియం ఫేసే పోవాలి అంటే ఇమ్మీడియట్ అక్కడ స్పిన్ తీసుకొచ్చేస్తారు. అలా తంత్రాలు చేసి, అలా మూవ్స్ చేసి వరల్డ్ కప్ విన్ అయ్యేంత ఎదుక్కి తీసుకెళ్ళిన వ్యక్తి. ఈవెన్ ఇప్పటి వరకు మీరు ఇది ఐపీఎల్ చూస్తున్నారంటే చెన్నై సూపర్ కింగ్స్, ఆయన పుట్టింది ఎక్కడ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బీహార్ ఉంటుంది అనుకుంటాను.
చెన్నై సూపర్ కింగ్స్ బీహార్‌లో పుట్టిన వ్యక్తి. బీహార్ టీమ్ ఏదైనా ఉంటుంది కదా! దాంట్లోనో దానికి సంబంధపడిన దీంట్లో ఆయన కెప్టెన్ కాలే. చెన్నై సూపర్ కింగ్స్ అని చెన్నై టీమ్‌లో కెప్టెన్‌గా వచ్చారు ఐపీఎల్‌లో. ఆల్మోస్ట్ సో, అలా 7 బార్న్ పీపుల్‌కి ఒక క్యారెక్టర్ మేనేజర్ నేను చెప్పినాను. ఇంకో 16లో పుట్టినవారు. 16లో పుట్టినవారు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ వచ్చి వాళ్ళ ఆ కామెడీలో వాళ్ళు చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్, రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అది ఆర్&డి అంటాం. అది ఇంకెవరు చేయలేరు. ఇది నా భూతో నా భవిష్యత్తు. కామెడీ విషయంలో. తర్వాత ఫ్యామిలీ విషయంలో దీంట్లో చాలా ఇబ్బందుంది. చాలా ఇబ్బందుంది. అది నెగెటివ్ సైడ్. ఇప్పుడు కమల్ హాసన్ గారు 7 నంబర్‌లో పుట్టినారు. యాక్టింగ్‌లో వాళ్ళని మనమేం చెప్తాం, ఒక యూనివర్సిటీ అని చెప్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ థింకింగ్ ఇవన్నీ చూసేటప్పుడు అది వేరే మాదిరిగా ఉంటది. అన్ని డేట్‌లో కూడా పాజిటివ్, నెగెటివ్ ఉంటది. మనం అయినంత వరకు నెగెటివ్ సైడ్ ఏదుందో, ఆ వీక్‌నెస్ సైడ్ ఏదుందో దాన్ని తగ్గించుకొని వెళ్ళినామంటే వి ఆర్ స్ట్రెంగ్తీ పర్సన్. లేదంటే వీకెస్ట్ పర్సన్ అయిపోతాం. సో, 16వ తేదీలో పుట్టిన చార్లీ చాప్లిన్ గారు. వాళ్ళు కామెడీలో చేయకున్న ఆర్&డీలు లేవే లేవు. ఇప్పుడు కూడా ఎంతోమంది కామెడియన్స్ అంతా వాళ్ళ మూవ్స్, వాళ్ళ స్టెప్స్, వాళ్ళు ఆ రోజుల్లో తీసుకున్న దాన్నే ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేసుకొని వాళ్ళు రోల్ మోడల్‌గా చార్లీ చాప్లిన్ ఎదిగినారు. అది కామెడీ అండ్ సినిమా, యాక్టింగ్. ఇంకా మూడోది అటల్ బిహారీ వాజ్పేయి గారు 25వ తేదీలో పుట్టినవారు. 25వ తేదీలో పుట్టినవారు అటల్ బిహారీ వాజ్పేయి గారు పొలిటిక్స్‌లో వాళ్ళు నార్మలీ ఎవరే కానీ ఒక వాగ్మి అని చెప్తాం. బాగా మాట్లాడేవాళ్ళనుకో. గంట సేపు మాట్లాడినా వాళ్ళ మాటలు వినాలి. అలాంటి ఒక లైనప్‌తో మాట్లాడతారు. సరాగంగా, సులలితంగా. అదెలా ఉంటుందంటే ఒక గ్యాప్, ఒక పాజ్ ఇచ్చినట్లు ఉంటది. పాజ్ ఇచ్చినట్లు అది ఫుల్ స్టాప్ కాదది. కామా. ఎగైన్ అట్టే లైన్స్ వస్తూ ఉంటది. ఆయన ఒక కవి కూడా. పొలిటీషియన్. ఆయన వల్లే ఆయన తీసుకున్న డిసిషన్ వల్లే అమెరికాని ఎదిరించి ఆ కాలంలో అది మెజారిటీ ఇది లేదు. గవర్నమెంట్ కాదు. అందరూ కలిసి ఒక కొలాబరేషన్‌లో చేసుకున్న గవర్నమెంట్. ఇందిరాగాంధీ టైంలోనే అణు బాంబు చేయాలని, ఆటం బాంబ్ చేయాలని కుదరలే. అయితే మైనారిటీ కొలాబరేటెడ్ గవర్నమెంట్. దాంట్లో అంత పెద్ద పెద్ద డిసిషన్ తీసుకోలేరు. అయినా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొని మన దేశానికి అణ్వస్త్రం కావాలి అని దాన్ని చేపిచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళతో చేరి. సో, అలాంటి డిసిషన్ అంతా తీసుకోలేము. నేను చెప్పినాను కదా! వీళ్ళు ఎలా అని తెలియలేదు. రెమ్మలు, కమ్మలు చూసుకోవచ్చు ట్రీది, రూట్స్ ఎలా పోయింది తెలీదు. అలాంటి వ్యక్తులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో, ఎంఎస్ ధోనిని చూసినాము, చార్లీ చాప్లిన్ గారిని చూసినాము, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసినాం. సో, వాళ్ళ ఒక గ్రేట్‌నెస్, భారతరత్న కూడా వాళ్ళకొచ్చింది. సో, అలాంటి ఒక విషయాలు మనం ఇంకా కొన్ని డేట్స్ చూద్దాం. ఎవరెవరు ఈ డేట్‌లో పుట్టినారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ మేనరిజం మనకు అర్థమైందంటే, మనము ఈ తేదీలో పుట్టినవారు ఎంతెంత సాధనలు చేయొచ్చు అనే దానికి చూడొచ్చు. సో, ఇప్పుడు రాష్ట్ర గీత, దేశ గీత అంటే నేషనల్ యాంథమ్ రాసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ 7వ తేదీ మేలో పుట్టినవారు. నేను చెప్పినాను వీళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉంటది, వీళ్ళ మూవ్స్ ఎలా ఉంటది అని చెప్పేదానికి కుదరదని. అలాంటి ఒక రెవల్యూషనరీ ఐడియాస్. దీంట్లో ఒక కాంట్రవర్సీ కూడా ఉంటది. ఇప్పుడు కమల్ హాసన్ గారి యాక్టింగ్ అంటాము. తర్వాత వాళ్ళ లెఫ్టిస్ట్ ఐడియాస్ మాట్లాడేది. దేవుడు ఉంటే ఇలా ఉండారా లేదా? ఆహ్, ఆస్తి ఆస్తికుడి కన్నా నాస్తికుడికనే ఎక్కువగా చెప్పే విషయాలుంటది. అది వాళ్ళ పర్సనల్ అయితే కూడాను. ఆ థాట్స్‌ని వాళ్ళు అలాగే తీసుకెళ్తారనే దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ యాంథమ్ రాసినారు అంటారు. ఇప్పటికీ అది ఆ కాలంలో మౌంట్ బ్యాటన్ మనకి బ్రిటిష్ దొరగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఇది ఫ్రీడమ్ ఇచ్చినారు. నేచురల్‌గా ఏమి ఫ్రీడమ్ రాలేదు. హ్మ్. ఆ ఫ్రీడమ్‌కి ఆయన్ని పొగిడి పాడిన ఒక గీతే ఇప్పుడు నేషనల్ యాంథెమ్‌గా ఉంది. అదొక కాంట్రోవర్సరీ. దాని తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతే వాళ్ళకి భార్య, పిల్లలంతా చనిపోయి, అది తర్వాత వాళ్ళ రిలేటివ్స్‌తోనే ఏదో ఒక సంబంధాల్లో ఉన్నారు అని.
చాలా పెద్ద కాంట్రవర్సరీస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉంది. బట్ పెద్ద విషయం నోబెల్ ప్రైజ్ కూడాను వాళ్ళకి, ఇప్పుడు నోబెల్ ప్రైజ్ తీసుకునే వాళ్ళు అబ్రాడ్లో ఎవరైనా పిహెచ్డి చేస్తారు చూడండి, వాళ్ళంతా న్యాచురల్గా మీరు చూసినారంటే ఇది ఒక డీప్ స్టేట్స్, ఈ వీళ్ళంతా రూల్ చేసి వీళ్ళకి ఒక నోబెల్ ప్రైజ్, ఒక పిహెచ్డి డాక్టరేట్ ఇచ్చి కొన్ని ఐడియాస్ అంతా దేశంలో వేరే మాదిరిగా తీసుకెళ్లే మరి చెయ్యాలి అని చేసేది ఉంది అనే మాదిరిగా కొన్ని కాంట్రవర్సరీస్ వాళ్ళపైన కూడా ఉంది. చూడండి ఎలా ఉంటుంది. 7వ తేదీ సెప్టెంబర్ పుట్టినవారు క్వీన్ ఎలిజబెత్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆమె పెళ్లి చేసుకోలేదు అనేది ఒకటి ఉంది. తర్వాత కాంట్రవర్సీస్ కొన్ని ఉంది. తర్వాత 7వ తేదీ నవంబర్ 1888లో పుట్టినవారు క్వీన్ ఎలిజబెత్ వచ్చి సెప్టెంబర్ 7th సెప్టెంబర్ 1533 1533 ఆ టైంలో పుట్టినవారు వాళ్ళు, వీళ్ళు ఎలిజబెత్. సో ఎన్ని 500 సంవత్సరాల వెనకాల వెళ్ళినా కూడాను అదే థాట్సే ఉంటుంది వాళ్ళకి. తర్వాత సర్ సివి రామన్, నోబెల్ అవార్డు ఉంది వీళ్ళకి గణిత శాస్త్రవేత్త, ఆయన నోబెల్ అవార్డు ఉంది, సర్ సివి రామన్ గారు. తర్వాత పండిత్ రవిశంకర్, సితార్ నుడిచేవారు, సితార్ విద్వాంసులు. 7th జనవరిలో మీరు వినుంటారు, భాగ్యరాజ్ అని తమిళనాడులో ఒక మంచి డైరెక్టర్, మంచి నటుడు. అనుపమ్ ఖేర్, పాజిటివ్ ఐడియాస్, వీళ్ళు కాస్త లెఫ్టిస్ట్ ఐడియాస్ అంతా వేరే వాళ్ళు ఉంటే ఆ లెఫ్టిస్ట్ ఐడియాస్ని అంతా రైటిస్ట్కి తీసుకొచ్చి చాలా బోల్డ్గా మాట్లాడే ఎక్కువగా విలన్ పాత్రలే చేసి ఉంటారు అనుపమ్ ఖేర్, హిందీ నటుడు. దాని తర్వాత ఇంకొక ఇర్ఫాన్ ఖాన్ అని వినుంటారు, ఈయన కూడా 7th జనవరి పుట్టిన వ్యక్తి. హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీకి కూడా పోయినాడు. ఇప్పుడు రీసెంట్గా ఏదో ఒక ప్రాబ్లంలో హెల్త్ ఇష్యూస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చనిపోయినారు అనుకుంటా. రామకృష్ణ డాల్మియా గ్రూప్ తెలుసు కదా, డాల్మియా గ్రూప్ అందరికీ తెలుసు, అది ఆ గ్రూప్ ఫౌండర్ ప్రెసిడెంట్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మహేష్ భూపతి టెన్నిస్ ప్లేయర్, ఆయన కూడా 7వ తేదీలోనే పుట్టినవారు. సో దాని తర్వాత 7వ తేదీలో పుట్టినవారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనుష్క అనుకుంటాను, అనుష్క గారు, బాహుబలి హీరోయిన్. 16లో చెప్పినాను చార్లీ చాప్లిన్ గారని. తర్వాత మిథున్ చక్రవర్తి, హిందీ వండర్ఫుల్ నటుడు, ఆ కాలంలో డ్యాన్స్ని తీసుకువచ్చిన ఒక రెవల్యూషనరీ డాన్సర్గా వచ్చినారు సినిమాలో, మిథున్ చక్రవర్తి. తర్వాత హేమామాలిని గారు, భరతనాట్యంలో నంబర్ 1 ఆమె. సో ఈవెన్ కట్రినా కైఫ్ హిందీ, మనీషా కొయిరాలా హిందీ, మీనా గారు తమిళ్ నటి, అయితే తెలుగులో కూడా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. అంబిక వాళ్ళు కూడా ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తున్నారు, తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇంకా 25లో పుట్టినవారు అటల్ బిహారీ వాజ్పేయి చెప్పినాను. సర్ ఐసాక్ న్యూటన్ లా 25 డిసెంబర్ పుట్టినారు 1642. పికాసో వింటారు 1890. పికాసో అంటే పెయింటింగ్లో నంబర్ 1. పికాసో పెయింటింగ్ అంటే ఇట్స్ పెయింటింగ్లో నంబర్ 1గా వచ్చిన వ్యక్తి, చిత్ర కళాకారుడు ఆయన. తర్వాత 25వ తేదీలో పుట్టినవారు విపి సింగ్, వినుంటారు మీరు, పాలిటీషియన్. అదే మాదిరిగా విజయకాంత్, తమిళ్ యాక్టర్, మీరు వినుంటారు, చాలా పెద్ద పొలిటీషియన్ కూడా. తర్వాత సో 25లో పుట్టినవారు మొహమ్మద్ అలీ జిన్నా, కొంచెం లెఫ్టిస్ట్ ఐడియాస్లో తీసుకెళ్ళినారు, దేశం విభజన చేసే దాంట్లో రోల్ ఎక్కువ వాళ్ళది, వాళ్ళు నెహ్రూ వీళ్ళంతా. సో 25లో పుట్టినవారు. దీంట్లో ఇంకొక మెయిన్ 25లో పుట్టినవారిని ఏం చెప్పాలంటే మన పండిత్ మన్మోహన్ మాల్వియా. ఇప్పుడు ఏమి బనారస్ యూనివర్సిటీ అని ఉందో, ఆ బనారస్ యూనివర్సిటీ ఇప్పుడు ఉండేదానికి కారణమే వాళ్ళే. సో ఒక పెద్ద పండిత్ మదన్ మోహన్ మాళవియా. సో ఎడ్యుకేషనలిస్ట్, స్వాతంత్ర పోరాట యోధుడు కూడా ఆయన. సో విద్యావేత్త, ఎడ్యుకేషనలిస్ట్, లేదంటే ఒక బనారస్ యూనివర్సిటీ, సో కాశీ యూనివర్సిటీ అంటాం కదా, అది బనారస్ యూనివర్సిటీ. సో ఆ బనారస్ యూనివర్సిటీ ఎడ్యుకేషనలిస్ట్గా కారణమైంది. సో చూసారా ఎలా ఉంది అని. 7, 16, 25 తేదీలో పుట్టినవారు
ఏ ఏ విషయాల్ని సాధించగలుగుతారు అని. ఒక యూనివర్సిటీ ఎడ్యుకేషనలిస్ట్గా యూనివర్సిటీని ఆ, ప్రారంభించడం అంత ఈజీ కాదు. ఒక ఆర్గనైజేషన్, చిన్న ఈవెన్ ఒక షాప్ రన్ చేయాలి, 5 మంది దాంట్లో పనిచేస్తారు, వాళ్ళని మేనేజ్ చేయాలి అంటేనే ఎంతో కష్టం ఉంటుంది. ఒక యూనివర్సిటీనే క్రియేట్ చేసేంత ఒక నాలెడ్జ్, ఇవన్నీ కూడా పండిత్ మదన్ మోహన్ మాళవ్య వాళ్ళు. సో ఎంతోమందిని చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. వీళ్ళందరినీ చూసుకునేటప్పుడు అదే మాదిరిగా కాస్త ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతా చేసుకున్న వాళ్ళని కూడాను చెప్పినాను. అప్పుడు 7, 16, 25 తేదీలో పుట్టిన వారికి రిలేషన్షిప్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. తర్వాత మ్యారేజ్, రిలేషన్షిప్, పిల్లలతో పాటు ఇవన్నీ కూడాను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఒక్కరు నన్ను మరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రామ్ గోపాల్ వర్మ, వాళ్ళు కూడా నంబర్ 7 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆయన గురించి కూడా మనం చూస్తున్నాం. ఈ అన్ని విషయాల్లో ఒక మరి డిఫరెంట్గా ఉంటుంది 7వ నంబర్ది. సో ఆ డిఫరెన్స్ సమాజానికి కావచ్చు, సంసారానికి కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ కావచ్చు, అదర్వైజ్ సోషల్ లైఫ్ కావచ్చు, మారకంగా ఉండకూడదు, అంతే. ప్రాబ్లంగా ఉండకూడదు, కాంట్రవర్సరీగా ఉండకుండా ఉంటే ఇట్స్ గుడ్. అది లేదంటే కష్టమే. సో అలాంటి విషయాలు ఉంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇచ్చినాను. సో మనం దీన్ని తెలుసుకుంటే మన పిల్లలు, మన అమ్మ, మన నాన్న, మన అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఈ తేదీలో పుట్టినారంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి స్టార్టింగ్ నుంచి గ్రోయింగ్ అప్ పీరియడ్లో ఏదేది విషయాలు చెప్పి వాళ్ళు మార్చుకునేది, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేదానికి ఇది ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గా ఉండాలని ఇది ఒక వీడియో చేశాం. అన్ని నంబర్ గురించి చేసుకొచ్చాము. ఇప్పుడు 7వ నంబర్కి వచ్చినాము. ఇంకా 8, 9 రావాలి. ఈ 2025 ఇంకేం 1 or 2 మంత్ ఉంది అంతే, నవంబర్. ఇప్పుడు 9 వచ్చి వీళ్ళకి ఆపోజిట్ నంబరే. 7కి 9 వచ్చి ఆపోజిట్ నంబరే. దానివల్ల ఈ 9 వచ్చి కాస్త వీళ్ళకి ఇబ్బంది ఇస్తుంది. సో ఈ సంవత్సరంలో కొంచెం ఈ సింపుల్ అయిన విషయాలు చేసుకొని వెళ్ళేది మంచిది. పెద్ద పెద్ద వెంచర్స్ ఉందంటే డబల్ చెకప్, ఒక చెకప్ కన్నా ఇంకొక డబల్ చెకప్ చేసి వీళ్ళు వెళ్ళేది మంచిది. ఇది ఒక సాచ్యుటరీ వార్నింగ్. తర్వాత 7, 16, 25 ఈ తేదీలో పుట్టినవారు లైఫ్ టైంకి బాగుండేదానికి కొన్ని లక్కీ టిప్స్ ఏమంటే, మొదటిగా ఒక లక్కీ టిప్స్ చెప్తాను. ఫోన్ నంబర్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఫోన్ లేక ఎవరు ఉండలేరు. ఆ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా 24/365 days 24/7 మనతోనే ఫోన్ ఉంటుంది ఇప్పుడు. సో అలా ఉండేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ మనకు లక్కీగా ఉంటే మన జీవితంలో ఎదిగేదానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వారికి లక్కీ నెంబర్ వచ్చి 6. దానివల్ల వీళ్ళేం చేయొచ్చు అంటే 51 టోటల్ వచ్చే మాదిరిగా ఒక మొబైల్ నెంబర్ కొనండి. 6లో స్టార్ట్ కావాలి మొబైల్ నెంబరు. అది 5లో ఎండ్ కావాలి. ఈ 5లో 6లో స్టార్ట్ అయ్యే నెంబరు, ఎండ్ అయ్యే నెంబరు ఏమంటే లక్ష్మీనారాయణ యోగాన్ని కలిగిస్తుంది. 6 అంటే లక్ష్మి, 5 అంటే నారాయణుడు. సో 51 టోటల్ వచ్చే మాదిరిగా ఒక నంబర్ కొనండి. దాంట్లో ఎక్కువగా 5, 6 ఎక్కువగా ఉండాలి మొబైల్లో. 5 అంటే నేను చెప్పినాను కదా నారాయణుడు, 6 అంటే లక్ష్మీనారాయణ యోగం కలుగుతుంది. ఈ మొబైల్కి మీరు ఒక అమ్మవారి కొల్లాపురి మహాలక్ష్మి బెస్ట్. లేదు మీకు ఏదైనా ఏ అమ్మవారు నచ్చుతారో ఆ అమ్మవారిది ఒక ప్రొఫైల్ పిక్ వేసుకోండి ఆ మొబైల్కి. దాని తర్వాత ఒక రింగ్ టోన్ ఆ అమ్మవారిది వేయండి. కొల్లాపుర మహాలక్ష్మి ఫోటో వేసి కొల్లాపుర మహాలక్ష్మి అమ్మవారిది ఒక రింగ్ టోన్ వేసుకుంటే మంచిది. లేదు మీకు ఏ అమ్మవారు నచ్చితే కూడాను ఆ అమ్మవారి ఫోటో వేసి ఒక రింగ్ టోన్ పెట్టండి. ఆ మొబైల్ నెంబర్నే మీరు బిజినెస్కి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి అందరికీ దానికి స్టార్ట్ చేయండి. ఆ మొబైల్ నెంబర్ వాడేదానికి మీరు మొదలు పెడితే అన్ని విషయాలు కూడా పాజిటివ్గా ఉంటుంది. 1 by 1 సక్సెస్ మీకు వెంట వస్తూనే ఉంటుంది. చాలా పాజిటివ్ అయిన బెనిఫిట్స్ ఆ మొబైల్ నెంబర్ మీకు ఇస్తుంది. ఇంకా రెండోదిగా లక్కీ కలర్స్ అంటే ఏం వాడచ్చు అని చూద్దాం. 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వారికి లక్కీ కలర్స్ వచ్చి వైట్. ఆల్ షేడ్స్ ఆఫ్ వైట్ కలర్. వీళ్ళు వైట్ కలర్ కలర్ వేసినాను, ఆ వైట్ కలర్లో ఏదైనా రంగుతో ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళినారంటే ఆ రోజంతా పాజిటివ్గా ఉంటారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో ఆ ఎన్విరాన్మెంట్ అంతా మంచి పాజిటివ్గా ఉంటుంది. అదే మాదిరిగా ఆల్ షేడ్స్ ఆఫ్ బ్లూ, అది వెదర్ ఇట్ ఈస్ రాయల్ బ్లూ, వెదర్ ఇట్ ఈస్ స్కై బ్లూ,
సో, ఆ ఒక బ్లూ కలర్‌ని కూడాను మీరు వాడొచ్చు డ్రెస్సింగ్ మెటీరియల్స్‌లో. తర్వాత సిల్వర్ కలర్ అంటారు. సిల్వర్ తెలుసు కదా! వెండి కలర్. ఒక మారి ఇది వైటు ఉండదు, ఒక మారి డార్క్ ఉండదు. మిడిల్‌లో ఉంటది కదా! సిల్వర్ కలర్. ఆ సిల్వర్ కలర్‌ని కూడా వీళ్ళు వాడొచ్చు డ్రెస్సింగ్ మెటీరియల్‌లో. రెగ్యులర్‌గా డ్రెస్సింగ్ మెటీరియల్‌లో వైటు, ఆల్ షేడ్స్ ఆఫ్ వైట్, ఆల్ షేడ్స్ ఆఫ్ బ్లూ, తర్వాత సిల్వర్. ఈ 3 కలర్‌లో వీళ్ళకి చాలా బాగా కలిసొస్తది. ఆ కలర్ డ్రెస్సింగ్ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేసినారంటే రోజు ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్‌కి వెళ్ళేది, ఇంపార్టెంట్ మీటింగ్స్‌కి వెళ్ళేది, అదన్నీ ఈ కలర్ డ్రెస్ వాడితే అన్నీ సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. ఆల్వేస్ ఒక రాయల్ బ్లూ కలర్‌లో ఒక పెన్ను కూడాను వీళ్ళు పెట్టుకోవచ్చు. రాయల్ బ్లూ కలర్‌లో మంచి పెన్నులు దొరుకుతాయి. ఓకే. ఆ పెన్ను పెట్టుకున్నారంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. మంచి ఇంప్రూవ్‌మెంట్స్ వీళ్ళ లైఫ్‌లో దొరుకుతుంది. తర్వాత మూడో లక్కీ టిప్ 2 లక్కీ టిప్పులు చెప్పినామా? మూడో లక్కీ టిప్ ఏమంటే వీళ్ళకి లక్కీ డైరెక్షన్స్. హ్మ్. 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వారికి లక్కీ డైరెక్షన్ వచ్చి సౌత్ ఈస్ట్, నార్త్ దీన్ని ఎక్కువగా వాడొచ్చు. ఎలా లక్కీ డైరెక్షన్‌ని వాడేది గురువుగారు? వెరీ సింపుల్. ఇప్పుడు ఒక మెసేజ్ ఎవరికో మెయిల్ చేయాలి. ఏం చేయొచ్చు మీరు? మెసేజ్ ఒక 4 లైన్సో, 5 లైన్సో లేదంటే మెయిల్ అంతా టైప్ చేసి పెట్టుకొని సెండ్ చేసేదానికి టైప్ చేసి పెట్టుకోండి ఫస్ట్. సేవ్ చే సెండ్ చేసేటప్పుడు మీ లక్కీ నంబర్ 6 అని చెప్పినాను. మొబైల్‌లో 6 నంబర్ వచ్చేది చూసుకోండి టైము. చూసుకొని జస్ట్ నార్త్‌ని చూసి సెండ్ చేయొచ్చు. సౌత్ ఈస్ట్‌ని చూసి సెండ్ చేయొచ్చు. అప్పుడు ఆ మెయిల్, మెసేజ్‌కి మంచి రిప్లై ఉంటది. ఇప్పుడు ఎంతోమంది వీడియో కాన్ఫరెన్సు, ఆన్‌లైన్, వీడియో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడతారు. కొందరితో కన్సల్టేషన్సు, కొన్ని బిజినెస్సు అవన్నీను మీరు నార్త్ చేసి, నార్త్ చూసి చేయండి. నార్త్ ఫేస్ చేసి చేయండి. సౌత్ ఈస్ట్ ఫేస్ చేసుకొని చేయండి. అప్పుడేమవుతుందంటే, దాని నుంచి వచ్చే విషయాలన్నీ కూడాను మీకు లక్కీగానే ఉంటది. ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరాలి. మీకు ఈ లక్కీ నంబర్ 6 అన్నాను. టైం చూస్తారు. ఒక 9:06 బయలుదేరాలి అని ప్లాన్ చేసుకున్నారు. మీరు వెళ్ళేటప్పుడు నార్త్‌కి ఒక 2 స్టెప్ నడిచి, తర్వాత ఇంటి నుంచి బయట వెళ్ళండి. సౌత్ ఈస్ట్‌కి ఒక 2 అడుగులు వేసి, తర్వాత ఇంటి నుంచి బయట వెళ్ళండి. ఇలా మీరు చేసినారంటే నార్త్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌ని ఎక్కువగా ఉపయోగించారంటే, మంచి సక్సెస్ మీకు. మంచి సక్సెస్ దొరుకుతుంది. చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఇంకా 3 లక్కీ టిప్స్ అయింది. ఇప్పుడు నాలుగో లక్కీ టిప్స్. నాలుగో లక్కీ టిప్ ఏమంటే 7, 16, 25 తేదీలో పుట్టిన వారికి లక్కీ నంబర్ 6 అన్నాను. ఎంత వరకు అవుతుందో అంతవరకు 6ని మీరు వాడండి. ఎలా గురువుగారంటే మీ మొబైల్‌లో 00 అవర్ ఫార్మాట్, 24 అవర్స్ ఫార్మాట్‌కి మొబైల్ పెట్టుకోండి. అప్పుడేమవుతుందంటే మీకీ మధ్యాహ్నం 1 గంట అని చూపించదు. 1 గంట అని. 13 అవర్స్, 13 అవర్స్ అని చూపిస్తది. 2 గంటలని చూపించదు. 14 అవర్స్ అని చూపిస్తది. 00 అవర్స్‌కి. అప్పుడు 24 అవర్సు మీ మొబైల్‌లో వస్తూ ఉంటది. ఇప్పుడేం చేయాలి? పొద్దున్నే ఫస్ట్ పొద్దున్నే అలారం కదా! పొద్దున్నే లేయాలి అని అనుకుంటారు. 4:00కి లేయాలి. 4:00 2 మినిట్స్‌కి అలారం పెట్టండి. 5 గంటలకు లేస్తామని ప్లాన్ చేసుకున్నారు. 5 గంటలు 1 నిమిషం పెట్టండి. అలా మీరు అలారం నుంచి పట్టి, ఇంటి నుంచి బయలుదేరాలి. ఒక ఆఫీస్‌కి వెళ్ళాలి. ఒక 7 గంటలకు వెళ్ళాలి. 7 గంటల 8 నిమిషాలు. 7, 8, 15 అయింది. 6. తర్వాత ఒక మెయిల్ ఎవరికో చెయ్యాలి. ఒక 13 గంటలకి, ఒక మధ్యాహ్నం 1 గంటకి మీరు మెయిల్ చేయాలి అనుకున్నారు. 13 అవర్స్ 2 మినిట్స్‌కి చేయండి. 6 అయింది. ఒక మెయిల్, ఒక మెసేజ్, ఒక ఇంపార్టెంట్ కాల్ ఎవరికో చేయాలి. ఇది పాజిటివ్‌గా ఉండాలి. సాయంత్రం 4 గంటలు. 4 గంటలంటే 16 అవర్స్. 16 అవర్స్ 8 మినిట్స్ చేయండి. అప్పుడు 6 అయింది. ఇప్పుడు ఒక కారుకి డీజిల్ వెయ్యాలి. ఓకే. ఒక 4000కి వేయాలి అనుకున్నారు. 4200 చేయండి. ఒక పెట్రోల్ వేయాలి అనుకున్నారు. ఒక 3000కి వేయాలి అనుకున్నారు. 3300కి వేయండి. ఇలా 6. ఇప్పుడు ఏటీఎంలో డ్రా చేయాలి. ఒక 4000 డ్రా చేయాలి. 4200 డ్రా చేయండి. సో, ఒక 14,000 12,000 డ్రా చేయాలన్నా 15,000 చేయండి. ఇలా 6ని డిపాజిట్‌కి, డ్రాకి అన్ని దానికి కూడా మీరు వాడొచ్చు. ఇలా మీరు 6ని వాడినారంటే ఎక్స్‌ప్లోరే ఇంకా మంచిగా పాజిటివ్‌గా ఉంటది. అన్ని విషయాలు మీకి సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది.
తర్వాత ఇంకా ఏదైనా లక్కీ టిప్స్ అన్నీ చెప్పేసాం అనుకుంటా. ఓకే. హ్మ్. సో, నార్మలీ 7, 16, 25 తేదీలో పుట్టిన వారు ఇలా ఉంటారు. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, మేనరిజమ్స్, వాళ్ళకి లక్కీ టిప్స్, లైఫ్ టైమ్ సక్సెస్‌ఫుల్‌గా ఉండేదానికి అన్నీ మాట్లాడుకున్నాము. సో, మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. వసుదైవ కుటుంబకం.